జమ్మూ కాశ్మీర్లో టూరిస్టులపై విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో సుమారు 28 మంది మరణించారు. వీరిలో 2 విదేశీయులు కూడా ఉన్నారు. దీంతో యావత్ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పహల్గామ్లో ఉగ్రదాడి అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ సౌదీ పర్యటనను రద్దు చేసుకున్నారు. మధ్యలోనే సౌదీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన ప్రధాని ఎయిర్పోర్టులోనే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో అత్యవసర సమీక్ష నిర్వహించారు. పాకిస్తాన్కి సరైన బుద్ధి చెప్పేందుకు కేంద్రం సిద్ధమైంది. ప్రధాని మోడీ అధ్యక్షతన సిసిఎస్ కీలక సమావేశమైంది. ఇప్పటికే కాశ్మీర్ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ ఢిల్లీకి చేరుకున్నారు. త్రివిధ దళాధిపతులతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు. దీంతో కాశ్మీర్లోని పలు ప్రాంతాలు ఎల్ఓసి వద్ద భద్రతా దళాలను త్రివిధ దళాధిపతులు అప్రమత్తమయ్యారు. ఇక ఈ ఉగ్రదాడికి సంబంధించి కౌంటర్ యాక్షన్ ప్లాన్ మీద మనతో మరింత సమాచారం అందించడానికి మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి గారు ఉన్నారు. చిదంబర్ రెడ్డి గారు చెప్పండి, అంటే భారత్ ఇప్పుడు ఈ దాడికి అటాక్కి ప్రతీకారం తీర్చుకునే ప్లాన్లో ఉందనుకోవాలా? ప్రధాని మోడీ అత్యవసర సమావేశానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? యావత్ ప్రపంచం మరొకసారి భారతదేశం చూసేలాగా రెస్పాన్స్ ఉంటుంది అని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో దానికి సంబంధించి ఇప్పటికే ప్రకటన చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇవాళ జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ రిప్లై అయితే ఇవ్వాల్సిన ఆవశ్యకత కానివ్వండి అలాంటి ఆలోచనలో ఉన్నట్టుగానే మనం భావించాల్సిన అవసరం మనకు అనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే మాత్రం 20 మంది అమాయకులను పట్టణ పెట్టుకోవడంతో పాటు ఇప్పుడే శాంతి భద్రతలు అక్కడ సెట్ అవుతున్న నేపథ్యంలో కాశ్మీర్లో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ద్వారా ఏదైతే ఉగ్రవాదులు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తారో ఉనికి మొత్తానికి లేకుండా చేయాలన్న ఆలోచనలోనే కేంద్ర రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం వెళ్ళినట్టుగా మనకు చూడాల్సిన పరిస్థితి అనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కార్యాచరణ కూడా మొదలైపోయింది. అమిత్ షా త్రివిధ దళాల అధిపతులతోనూ మాట్లాడడంతో పాటు దానికి సంబంధించి యుద్ధం అనివార్యమైతే దానికి సంబంధించి సన్నద్ధతగా ఉండాలంటూ చెప్పిన మాటలు చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా స్ట్రాంగ్ రిప్లై అయితే ఇవ్వబోతోంది కేంద్ర ప్రభుత్వము. దానికి అనుగుణంగానే మిగిలిన వాళ్ళందరూ కూడా రెడీ దాని మాట్లాడే అవకాశం మనకు కేంద్ర కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోవడంతో పాటు ఇప్పటికే అంగీకారం తెలిపినా లేకపోతే మీతో మేము హెల్ప్ చేస్తామని తెలిపిన అమెరికా అలాగే రష్యాకు సంబంధించిన డిస్కషన్ కూడా అక్కడ జరిగే అవకాశం ఉంది. ఈ విధంగా చూస్తే మాత్రం పాకిస్తాన్ కానివ్వండి లేకపోతే నిజంగా ఉగ్రవాదులకు సహాయం చేసే దేశాలు ఏవైతే ఉన్నాయి వాటి మీద స్ట్రాంగ్ రియాక్షన్ అయితే ఉంటుంది. అంతేకాకుండా ఇప్పటికే 75 మంది ఉగ్రవాదులు ఉన్న అనుమానం ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా మద్దతు పెట్టే ఆలోచన చేస్తున్నట్టుగా మనం ఇక్కడ ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం అనిపిస్తుంది. రైట్ చిదంబర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి భద్రతా దళాలు వెంటనే ముమ్మరం చేశాయి. తెల్లవారుజామున బారాముల్లాలోని ఉరీనాలా వద్ద ఉన్న జనరల్ ఏరియా సర్జీవన్ గుండా దేశంలోకి చొరబడేందుకు యత్నిస్తున్న 3 ఉగ్రవాదులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 2 ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల నుంచి భారీ స్థాయిలో మందుగుండు సామాగ్రి, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మరో 6 ఉగ్రవాదులు దాక్కున్నారని ప్రభుత్వ వర్గాల సమాచారంతో వారిని పట్టుకోవడానికి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్పై కుట్ర పన్నుతున్న వారిని ఊరికే వదలబోమన్నారు. దాడికి భారత్ గట్టి బదులిస్తుందని హెచ్చరించారు. పహల్గామ్ ఉగ్రదాడిని పిరికి పంద చర్యగా అభివర్ణించారు. ఆ ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. हो रहे 2 प्रमुख चेंजेस पर मैं आपसे खास बातचीत करना चाहूँगा। इन दोनों चेंजेस ने
आज विश्व को एक ऐसे डायनेमिक और अनसर्टेन दौर में लाकर खड़ा कर दिया है जो पहले कभी नहीं था। पहला मुद्दा है कि दुनिया भर में जियो पॉलिटिक्स और जियो स्ट्रेटजिक तरीके से जो बदलाव आ रहे हैं और जिस तरह से पावर इक्वेशंस में परिवर्तन हो रहे हैं वो हमारे सिक्योरिटी पर्सपेक्टिव को किस प्रकार प्रभावित करते हैं, उन्हें हमें किस तरह से देखना चाहिए। और दूसरा मुद्दा यह है कि टेक्नोलॉजी के क्षेत्र में हो रहा ट्रांसफॉर्मेशन हम पर किस तरह से असर डाल रहा है। मैं पहले मुद्दे से अपनी बात की शुरुआत यहाँ करना चाहूँगा। साथियों, आज अगर हम पूरी दुनिया को एक हॉलिस्टिक नज़रिए से देखें तो हमें कई सारे परिवर्तन दिखते हैं। यदि पिछले कुछ वर्षों की बात की जाए तो यह परिवर्तन और तेज हुए हैं। एक तरफ तो कई पुराने सिक्योरिटी अरेंजमेंट्स में तनाव की स्थिति दिख रही है, कई पुराने इंटरनेशनल अलायंसेस टूटते हुए दिखाई दे रहे हैं, तो दूसरी तरफ कुछ नए नए स्ट्रेटजिक इक्वेशन या अलायंसेस बनते हुए भी हमें दिखाई दे रहे हैं। यह जो फ्लूइड ग्लोबल ऑर्डर है इसके कई सारे इम्पैक्ट भी हमें देखने को मिल रहे हैं। इसके जो इकोनॉमिक इफेक्ट हैं वह एक पूरा अलग विषय है, लेकिन मैं यहाँ आपसे इस फ्लूइड ग्लोबल ऑर्डर के सिक्योरिटी सिनेरियो पर बात करूँगा जो हमारे अपने नेशनल सिक्योरिटी इंटरेस्ट से जुड़े हुए हैं। आज कंटेम्प्रेरी वर्ल्ड में हो रहे दो प्रमुख चेंजेस पर రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ఏర్పాట్లను పురపాలక శాఖ మంత్రి నారాయణ పర్యవేక్షించారు. ప్రధాని పర్యటన విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే సభా వేదిక వద్దకు వెళ్లేందుకు అవసరమైన రోడ్లను పరిశీలించారు. సుమారు 5 లక్షల మంది ప్రజలు ప్రధాని సభకు వస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 11, 13, 15లో రోడ్లతో పాటు సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి రాకపోకలు జరుగుతాయని మంత్రి నారాయణ తెలిపారు. అందరికీ తెలిసిందే 2014-19లో అమరావతి రాజధాని నిర్మాణానికై దాదాపు 5,000 కోట్ల పైగా ఖర్చు పెట్టడం, అనేక రోడ్లు అవన్నీ చేసాం. అప్పుడు అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో దాని యొక్క శంకుస్థాపనకి ఆ రోజు ప్రధానమంత్రి గారు రావడం జరిగింది, వారి చేతుల మీద జరిగింది. అయితే గత ప్రభుత్వం రాజధానికి సంబంధించి 3 ముక్కలు ఆటాడి ఎక్కడా రాజధాని లేకుండా నిర్విరామం చేయటం, అంతేకాండి ఈ ప్రాంతాన్ని అంతా ఒక అడవిలాగా చేసేస్తుంది. అయితే ఈ ప్రభుత్వం రాగానే గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఈ ఏరియా అంతా పర్యటించి ఇమీడియట్గా వర్క్స్ టేకప్ చేయమని సిఆర్డీకి చెప్పడం, ఆ నేపథ్యంలో యాక్చువల్గా 64,000 కోట్లకి యాక్చువల్గా టెండర్ పిలవటానికి అథారిటీలో పర్మిషన్ తీసుకోవటం, దానికి సంబంధించి దాదాపు 41,000 కోట్లకైతే టెండర్లు పిలిచి గ్రౌండ్ అయిపోయినాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క వర్క్స్ని మళ్ళా ప్రధానమంత్రి చేతుల మీదే పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించి వారిని ఇన్వైట్ చేశారు. వారు 2వ తేదీ రావడానికి యాక్చువల్గా టైం ఇవ్వడం జరిగింది. వారు 3 o'clockకి ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి అమరావతి క్యాపిటల్ సిటీస్కి వచ్చి 1.1 కిలోమీటర్ రోడ్డు షోలో పాల్గొని ఆ విధంగా డయాస్ మీదకి వచ్చి యాక్చువల్గా 1 hour 4 to 5 యాక్చువల్ డయాస్ మీద ముఖ్య నాయకులు మాట్లాడటం జరుగుతుంది. ఈ విధంగా అమరావతి పునఃప్రారంభానికి ప్రధానమంత్రి గారు 2వ తేదీ మన రాష్ట్రానికి వస్తున్నారు. ఇంకందరికీ తెలిసిందే అన్యాయాలకు తమ ప్రభుత్వంలో చోటు ఉండదంటూ అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం. ఏ చిన్న తప్పు జరిగినా అధికారాన్ని దుర్వినియోగం చేసినా సహించమని సీఎం చంద్రబాబు పలు బహిరంగ సభల్లో స్పష్టంగా చెప్పారు. అయినా కూడా కొంతమంది నేతలు దౌర్జన్యాలకు తెగబడుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఇక ఇలాంటి సంఘటనే తూర్పుగోదావరి జిల్లా రఘుదేవపురం గ్రామంలో చోటు చేసుకుంది. ఏకంగా ఎస్ఐతోనే టీడీపీ నేతగా చలామణి అవుతున్న రౌడీ షీటర్ గద్దె నాని అలియాస్ జ్ఞానేందర్ ప్రసాద్ దురుసుగా ప్రవర్తించాడు. గ్రామంలో పేకాట స్థావరం నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు స్థావరంపై దాడి నిర్వహించారు.
పేకాట ఆడుతున్న 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. అయితే స్థావరం నిర్వహిస్తున్న రౌడీ షీటర్ గద్దె నాని ఎస్ఐతో వాగ్వాదానికి దిగాడని స్థానికులు చెబుతున్నారు. అతనిపై చాలా కేసులున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే పోలీసులు కేసు పెట్టి సీజ్ చేసిన కారును కోర్టు ఆదేశాలకు ముందే గద్దె నానికి అప్పగించేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ విషయంపై స్థానిక పోలీసులను వివరణ కోరగా పొంతనలేని సమాధానం చెబుతున్నారని అంటున్నారు. అయితే ఇంతటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నది ఎవరో కాదు, సాక్షాత్తు టీడీపీ ఇన్ఛార్జి బీవీఆర్ చౌదరి అనుచరుడని గ్రామస్తులు చెబుతున్నారు. చౌదరి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నో అక్రమాలు చేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. డ్యూటీలో ఉన్న ఎస్ఐని కొట్టిన గద్దె నానిపై కేసు నమోదు చేయకపోవడంపై పలు అనుమానాలకు దారితీస్తుందని ప్రజలు చెప్పకనే చెబుతున్నారు. ఏదేమైనా కూటమి ప్రభుత్వ హయాంలో సామాన్యులకు ఒక న్యాయం, రాజకీయ నాయకులకు ఒక న్యాయం జరుగుతుందని ప్రజలు బహిరంగంగానే తెలుపుతున్నారు. ఏలూరు జిల్లాలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెళ్ల మనోహర్ పర్యటించారు. 3వ రోజు పర్యటనలో భాగంగా బుట్టాయిగూడెం, పులిరాముడుగూడెంలో పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. గ్రామంలో గిరిజన ఇళ్లకు వెళ్లి వారి సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. వెదురు హస్తకళల తయారీ శిక్షణా కేంద్రాన్ని నాదెళ్ల మనోహర్ ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ, ఇళ్లు, బస్సు సౌకర్యం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తాగునీరు వంటి సమస్యలకు మంత్రి అక్కడికక్కడే పరిష్కారం చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మళ్లీ ఎదురు దెబ్బ తగిలింది. టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ఆయన రిమాండ్ గడువును న్యాయమూర్తి పొడిగించారు. ప్రస్తుత రిమాండ్ గడువు ముగియడంతో వంశీని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. తన ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరుతున్నారు. అయితే బెయిల్ ఇవ్వొద్దని పోలీసుల తరపున వాదనలు వినిపిస్తున్నారు. దీంతో వంశీ రిమాండ్ గడువును న్యాయమూర్తి పొడిగించారు. దీంతో మరో 14 రోజుల పాటు ధర్మాసనం రిమాండ్ విధించింది. ఈ మేరకు తిరిగి ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.